ఒక ఆడదానికి తాళి మెళ్ళో పడ్డాక రక్త సంబంధం కన్నా మాంగళ్యం పేగుబంధం ఎక్కువ అవుతాయి రాజీవ్. ఆ దాస్ ఇన్నాళ్ళు కనిపించలేదు అని నేను ప్రశాంతంగా ఉన్నాను గాని ఇప్పుడు ఆలోచిస్తే వెన్నులో వణుకు పుడుతోంది. అతను ఎక్కడున్నాడో, ఈ పరిస్థితుల్లో నందితని కలిస్తే తను చెప్పే కథల్ని నమ్ముతుందే గాని మనం దాచుకున్న కన్నీళ్లను నమ్ముతుందా? అదే గనక నిజమైతే నందిత నన్ను జన్మలో క్షమించదు. అసలు తను బతికే ఉంటే ఇన్నాళ్ళు మనకి ఎదురు పడకుండా ఉంటాడా? ఖచ్చితంగా కనిపించేవాడు. సరే, బతికే ఉన్నాడు అనుకుందాం. వాడు తిరిగొస్తే ప్రతాప్ ఏం చేస్తాడో పూర్తి అవగాహన ఉన్న అతను భయపడి ఎక్కడో తలదాచుకుని ఉంటాడు. అలాంటి అతని గుండెల్లో ఇంకా పగ, ప్రతీకారం ఇవన్నీ ఉంటాయా? ఏనాడో అవి చచ్చిపోయి ఉంటాయి. ఇన్ని సంవత్సరాలు దాటాక వాడు మళ్ళీ అదే పంతంతో మన ముందుకొస్తాడని నేను అనుకోవటం లేదు మల్లిక. ఇరవై ఏళ్ల పైమాటే నువ్వు జైలుకొచ్చి రోజు ఈ కారవన్నం మాత్రమే తింటున్నావు. ఎందుకండి? ఈ ప్రపంచంలో అన్నిటికన్నా చెడ్డదేంటో తెలుసా? ఈ కడుపే. ఇది నిండుగా ఉంటే సుఖానికి అలవాటు పడి ఇట్టానే బతికే అని చెప్తుంది. దాని మాట మెదడుకి బాగా ఎక్కించుకుంటుంది. అందుకే దీన్ని సుఖపెట్టకూడదు. అలా అని మరి ఈ గొడ్డుకారం తింటావా? ఇది తింటున్నప్పుడు నా కడుపులో ఒక మంట పుడుతుంది. అది నా కడుపులో మంటని చల్లారనివ్వదు. నా గుండెల్లో పగ, ప్రతీకారాన్ని రేపుతూనే ఉంటుంది. అవమానం పడ్డోడికే కదా దాని ప్రతీకారం ఎప్పుడు తీర్చుకోవాలన్న కసి ఉంటుంది. దాన్ని చల్లారిస్తే ఎలా? నేను చేయాల్సింది చాలా ఉంది. రేపే విడుదలవుతున్నా. అప్పటి వరకు నాకు ఏ సుఖం వద్దు.